సంక్షిప్తముగా దేవుని స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడును సర్వాధికారియును సర్వోన్నతుడు మా తండ్రి, ప్రేమగల రాజానికి వందనాలు. నాయన, నేనైతే శరీరంలో చాలా బలహీనంగా ఉన్నాను. ఆయన నిలబట్టు కూడా నిలబడలేనని నేను భావించిన వాడిగా ఉన్నాను. కానీ ఇదిగో తండ్రి, నిలబడుచుండగా నన్ను మరుగుపరిచి నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. ఆయన ప్రతి ఒక్క బలహీనమైన ప్రతి స్థానాన్ని యేసు నీ నామములో విడుదలచ్చి నీ కృపలో నీ యొక్క ఆత్మశక్తి చేత నింపి నీ నామమై అర్థమై పెట్టుకుని వాడుకోమని కృప చూపమని వినగలించమని గ్రహించగల మనసును సమ్మతిపడి ఆత్మను అనుగ్రహించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దానియేలు గ్రంథంలో ఉన్నటువంటి మాటలను మనం పరీక్షిస్తూ వస్తున్నాం. ఈ యొక్క 7వ అధ్యాయం అనేటువంటిది ఇది ఎప్పుడు వచ్చింది అని అంటే గనక దానియేలుకి 5వ అధ్యాయానికి ముందే 5వ అధ్యాయంలో ఉన్నటువంటి కళ. 5వ అధ్యాయంలో కళ ఎప్పుడుంది? ఏం కళ వచ్చింది? 5వ అధ్యాయంలో ఏం జరిగింది? అన్ని కూడా నెబుకద్నెజర్ కనబడినటువంటి కళ కదా అది. ఆ 5వ అధ్యాయానికి ముందే దానియేలుకి వచ్చినటువంటి ఈ యొక్క దర్శనం ఇది. కాకపోతే మధ్యలో బెల్షస్సరు రావడం, వాడేమో మొత్తం అంతా కూడా మరి ఆ యొక్క కలగంటం, మొత్తం ఆ యొక్క దేవుని యొక్క పాత్రలో నుండి వాడు ఆ యొక్క ద్రాక్షారసం తాగడం, దాని ద్వారా మెనీ టెకిల దగ్గర నుంచి ఏమైందంటే మొత్తం అంతా కూడా మారిపోయింది. కాబట్టి దానికంటే ముందే అక్కడ అంటారన్నమాట, రాజుకు బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరంలోనే, అంటే ఫస్ట్ లోనే బెల్షస్సరు రాజు అయినటువంటి సంవత్సరంలోనే, అంటే ఇది 5వ అధ్యాయం కంటే ముందు రాయబడినటువంటి మాట అనమాట. అంటే 5వ అధ్యాయం కంటే ముందే దేవుడు మరి దానియేలుకి తెలియపరిచాడు. కాకపోతే రాస్తూ ఉన్నటువంటి మరి ఆ యొక్క స్థానంలో స్టోరీగా రాసుకుంటూ వస్తున్నారు. కాబట్టి నెబుకద్నెజరు యొక్క కుమారుడుగా బెల్షస్సరుని తర్వాత పాలన రాసుకుంటూ వచ్చారు. ఇక్కడ దర్యావేషు కాలంలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఇప్పుడు దానియేలుకు వచ్చినటువంటి యొక్క దర్శనాన్ని చెప్తూ వస్తున్నాడు. కానీ ఈ దానియేలుకు వచ్చినటువంటి దర్శనము, అలాగే 2వ అధ్యాయంలో మనం చూసినటువంటి నెబుకద్నెజరుకు చూసినటువంటి ఆ యొక్క కళ, రెండు కూడా చాలా దగ్గర సంబంధాన్ని కలిగినటువంటివి ఉన్నాయి. అలాగే నెబుకద్నెజరుకి ఒక కళ చూపించాడు. నెబుకద్నెజరు ఆ కళను కూడా మర్చిపోయాడు. మర్చిపోయినటువంటి ఆ కళని మరి దేవదేవుడు దానియేలుకి తెలియపరిచి, ఆ తెలియపరిచినటువంటి ఆ యొక్క దర్శనాన్ని, అంటే ఆ కళని ప్లస్ దాని యొక్క భావాన్ని రెండింటిని కూడా దానియేలు 2వ అధ్యాయంలో తెలియపరిచాడు. ఏమండి, ఒక విగ్రహం, ఆ యొక్క స్టాచ్యూ ఉంది. ఆ స్టాచ్యూకి మరి తలేమో బంగారంతో ఉంది, తర్వాత ఏమో వెండితో ఉంది, ఆ తర్వాత నడుము నుండి కింద భాగం ఏమో బ్రాస్ తోటి ఉంది, ఆ తర్వాత ఏమో కింద భాగం ఏమో మోకాళ్ళ కంటి కింద భాగం ఏమో ఐరన్ తో ఉన్నాయి, కింద పాదాలు ఏళ్ళునేమో ఐరన్ అండ్ క్లే తోటి, అంటే మట్టితోటి, ఇనుము మట్టి కలిపినటువంటిది ఉన్నటువంటి ఆ యొక్క స్టాచ్యూని చూపించాడు. చూపించి, ఇదిగో నీ రాజ్యం ఇలా ఇలా ఉంది, ఈ రాజ్యం నీది, తర్వాత ఇలా 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 అవుతుంది అని చెప్పి మరి 2వ అధ్యాయంలో చాలా వివరణ ఇవ్వడం జరిగింది. సేమ్ మరి దేవదేవుడు దానియేలుతో కూడా ఈ యొక్క కళ ద్వారా దేవదేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దర్శనం చూపిస్తూ మాట్లాడుతున్నాడు. అందుకని ఇక్కడ మాట్లాడుతూ ఏమన్నంటే, దానియేలునకు దర్శనము కలిగెను,
తన పలక మీద పరుండి ఒక కలగని కల సంగతిని ఆ సంక్షేపముగా వివరించి రాశాను. అతనికి కలిగినటువంటి కళని చక్కగా రాసినటువంటి వాడు ఉన్నాడు. మరి బబులోనుకి దానియేలు వచ్చినప్పుడు 12 సంవత్సరాలు. ఇప్పుడు ఈ కలగనేటువంటి సమయానికి, కళ గురించి రాసేటువంటి సమయానికి మరి దానియేలుకి దాదాపుగా 67 సంవత్సరాలని లేఖికులు రాయడం జరుగుతూ వచ్చింది. ఆ సమయంలో తనకు కలిగినటువంటి కళల గురించి రాస్తూ ఉన్నాడు. దానిలో ఉన్నటువంటి ఒక 7వ అధ్యాయంలో 8వ వచనం వరకు చదివితే గనక అక్కడ 4 రకాలైనటువంటి భయంకరమైనటువంటి జంతువులు కనపడతాయి. ఆగండి, ఎందుకంటే ఇక్కడ ఆ యొక్క మహాసముద్రము అని అంటే ఎక్కువ శాతం లోకము అనేటువంటిది తెలియపరుస్తున్న స్థానం. సముద్రము అంటే ఏంటంటే లోకం, లోకములో ఉన్నటువంటి రకరకాలైనటువంటి ఆ యొక్క స్థానాలను తెలియపరుస్తుంది. అందుకని అంటారు అన్నమాట, పెద్దవాళ్ళు అంటారు ఏమని, సాగరాన్నైనా ఈదొచ్చు కానీ సంసారాన్ని ఈదలేమని అన్నారు. అంటే ఏంటంటే ఈ యొక్క సముద్రము అనబడింది దేన్ని సూచిస్తుందంటే లోకము, ప్రజల్ని సూచిస్తుంది, జనాల్ని సూచిస్తున్నటువంటి స్థానం. అక్కడ ఆ యొక్క సముద్రములో నుండి ఏమొచ్చినాయి అంటే మా గాలి విసరగా. ఎక్కడి నుంచి వచ్చింది గాలి? 4 మూలల నుండి కూడా సముద్రపు గాలి వచ్చిందంట. ఇది తూర్పు, ఉత్తరం, దక్షిణం నుండి 3 ప్రాంతాల నుండి కూడా బహు బలమైనటువంటి గాలి వీసినప్పుడు ఆ యొక్క గాలిలో నుండి మరి ఆ యొక్క సముద్రములో నుండి ఒక 4 జీవులు పైకి వచ్చినాయంట. అంటే ఇది ఈ లోకములో ఉన్నటువంటి వారిలో నుండి 4 జీవులు, అంటే జీవులతో పోలుస్తూ వచ్చాడు. ఏటితో పోలుస్తూ వచ్చాడు అంటే ఆ యొక్క 4 జీవులతోటి పోలుస్తూ వచ్చాడు. వాటి యొక్క ఆకారాన్ని బట్టి, వాటి యొక్క స్థానాలని, వాటి యొక్క స్థితుల్ని, వాటి యొక్క ఆ యొక్క భావాల్ని తెలియజేసేటువంటి రీతిగా ఆయన దానియేలుకి ఒక చక్కని ఒక కళను ఆయన చూపిస్తూ వచ్చాడు. ఆ కళ భావంలో ఉన్నటువంటి స్థానాలను మొదటిగా మరి మొదటిది ఏమిటో చెప్పండి. ఆ 4 మృగముల్లో ఉన్నటువంటి స్థానాలు ఏంటంటే ఇక్కడ చూసినట్లయితే కనుక మొదటిది ఏంటంట సింహము లాంటిది. మీరు మొదటి మరి యొక్క జంతువుని గురించి మాట్లాడుకుంటున్నాం. మొదటి జంతువు మరి అది ఎటువంటి ముఖం కలిగి ఉందంట? సింహం పోలి ఉందంట. దానికేమో పక్షిరాజు రెక్కలు ఉన్నాయంట. మరి మీకు కూడా ఎహెజ్కేలు గ్రంథంలో వచ్చినట్టు ఉంది ఈ సింహం. ఇక్కడ ఉంది కదా, సింహం ఉందిగా. అంటే దూడ కూడా ఉందంట. ఈ యొక్క సింహమును పోలినటువంటి ఆ యొక్క స్థానం ప్రియమైన వారిలో జాగ్రత్త గమనించండి. ఆ యొక్క సింహమును పోలినటువంటి ఆ యొక్క స్థానమును గురించినటువంటి విషయంలో మరి దేనిని పోల్చుచూ ఉన్నటువంటి మొదటిది, దేన్ని పోల్చుచూ ఉన్నటువంటి స్థానం ఏముందంటే ఆ యొక్క 2వ అధ్యాయంలో ఉన్నటువంటి గోల్డ్ అని చెప్పబడేటువంటి బబులోను సామ్రాజ్యాన్ని మంచిది. ఈరోజు అసలు చెప్పడానికి ఓపిక లేదంటే యంత్రాయం ఎక్కువైపోయింది. నేను పాస్టర్ పోతే చెప్పా, అమ్మ నేను ఈరోజు
నేను చెప్పలే, మీరే చెప్పేసేయండి, నా గంట కూడా అన్నా. ఎక్కడ నేను వచ్చి కూర్చొని ఇందాం అనుకుంటే ఆవిడ ముగించేశారు. సరే, మంచిది. మరి ఈ సమయంలో మొదటి ఆ యొక్క జంతువుని గురించి, మొదట సింహమును పోలినటువంటిదిగా ఉన్నటువంటి ఆ యొక్క సింహానికి ఏమున్నాయంట? 2 రెక్కలు కూడా ఉన్నాయంట. కాబట్టి ఈ యొక్క సింహమును పోలినటువంటి స్థానం ఏంటంటే 2వ మరి అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క గోల్డ్ ని సూచిస్తూ ఉన్నటువంటి స్థానం. గోల్డ్ ఏదైతే ఉందో మీకు ఆ యొక్క చార్ట్లు ఇచ్చిన దాంట్లో మరి క్లియర్గా కనపడుతూ ఉంటాయి. ఎందుకంటే అదే మరి బబులోను సామ్రాజ్యాన్ని తెలియపరుస్తోంది. దానియేలుకి మరి ఆ యొక్క దర్శనం రావడం అనేటువంటి స్థానంలో జరగబోయేటువంటి దానిని దేవుడు తెలియపరుస్తూ ఉన్నటువంటి స్థానాలు ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. అదే విషయంలో మరి చూసినట్లయితే ఇర్మియా కూడా చెప్తూ వచ్చాడు. ఇర్మియా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే గనక అక్కడ కూడా ఇర్మియా చెప్తూ వచ్చాడు. అదిగోండి, అదండి, చూసారా? అక్కడ క్లియర్గా చెప్తున్నాడు. ఇర్మియా కూడా చెప్తున్నాడు. ఏమన్నాడు? ఇదిగో సింహం బయలుదేరింది, మొత్తం అంతా కూడా నాశనం చేసేస్తుంది అని చెప్పి. మరి నెబుకద్నెజర్ రాజు వచ్చి ఒక్క నాశనం చేశాడా? 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం మనం చదువుతూనే ఉన్నాం కదా. ఎప్పుడు భయంకరంగా మొత్తం అసలు కట్టడం ఏ ఒక్కటి కూడా లేకోకుండా మొత్తం మందిరం యొక్క గోళ్ళ కంటించినటువంటి బంగారం మొత్తం అంతా కూడా తుక్కు చేసి ఆ బంగారం అంతా పీక్కుపోవడం కోసమని రాయి మీద రాయి లేకోకుండా మరీ ధ్వంసం చేసి మరీ తీసుకుపోయాడు కదా. ఎందుకంటే ముందే చెప్తూ ఉన్నటువంటి వాడు అన్నాడు దేవదేవుడు, జరగబోయేటువంటి దాని విషయంలో దేవుడు దర్శనం ద్వారా, కళ ద్వారా, ప్రవచనం ద్వారా మనకి తెలియజేస్తాడు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ జాగ్రత్తగా గమనించు. ఆయన తెలియజేసినప్పుడు మనం ఎప్పుడైతే ఒబే అవుతామో అప్పుడు ఏమవుతుంది అంటే దేవుడు తన యొక్క కార్యాన్ని మన పట్ల జరిగిస్తాడు. ఒబే అవ్వలేదనుకో, నీ కర్మ ఏంటిది? నీ కర్మ అంటే ఏంటి? నీ కర్మ అంటే ఏంటి? నీకు వచ్చేటువంటి ప్రతి ఒక్క ఇబ్బంది, బాధ, కష్టం, సమయం, ప్రతి ఒక్క ఆ స్థానము కూడా నువ్వే భరించవలసినటువంటి వ్యక్తి అవుతావు. కాబట్టి దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఇక్కడ మరలా అలాగే ఇర్మియానే 49వ అధ్యాయం 22వ వచ్చింది కదా, 49 ఇర్మియా గ్రంథం లాస్ట్లో 49వ అధ్యాయం 22వ వచ్చింది. యాభై అధ్యాయం 17 వచ్చిన అది. ఎందుకంటే ముందే చెప్తున్నటువంటి ప్రవచనం ఇదంతా కూడా ముందే ఇర్మియా ద్వారా ముందే ఇదిగో నెబుకద్నెజరు వస్తాడు, ఇలా చేస్తాడు అనేటువంటి. ఎందుకంటే సింహంతో పోల్చడానికి గల కారణం ఏమిటంటే మరి నెబుకద్నెజరు ఒక్కళ్ళన్నా ఉంచాడు? అసలు ఎవరిని ఉంచలేదు, అందరినీ తీసుకుని వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకని మరి సింహం వస్తే కనుక ఏదైనా ఒకరిని చంపి ఇద్దరిని చంపి ఊరుకుంటుందా? ఊరదు, అందరినీ చంపుద్ది. అందుకని దాని గురించినటువంటి విషయంలోనే దానియేలు సింహం బోన్లు వేసినప్పుడు ఆ యొక్క 120 ఆస్థానాలలో ఉన్నటువంటి వాళ్ళందరినీ, వాళ్ళ యొక్క పిల్లల్ని, వాళ్ళ యొక్క భార్యల్ని మొత్తం అందరిని ఎత్తే ఏ ఒక్కరన్నా మిగిల్చిందా? సింహాలు ఎవరిని మిగల్చలేదు. అలాగే నెబుకద్నెజరుని ఆ యొక్క సింహంతో పోల్చడానికి కారణం ఏంటంటే ఇదిగో మిమ్మల్ని ఎవరిని కూడా మిగల్చుకోకుండా వాడు తీసుకుపోతాడు
నాశనం చేస్తాడు. కాబట్టి మీరు ఆ విషయంలో తొందరపడండి, జాగ్రత్త పడండి, మీరు దేవుని సన్నిధిలో విలాపం సలపండి అని చెప్పి ఎన్నో 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 రీతులుగా చెప్తూ వస్తాడు. యెహెజ్కేలు గ్రంథంలో 17వ అధ్యాయం 3వ వచనం చదవండి. యెహెజ్కేలు గ్రంథం నాటాను. 13 చాలు, అక్కడ చాలు. 13 వచనం. చాలు. ఎంత కూడా దేని గురించి రాయబడినటువంటి మాట అంటే కేవలం ఆ యొక్క పెద్ద వృక్షంగా ఉన్నటువంటి ఆ యొక్క ఓలి వృక్షం మీద ఒక చిగురు కొమ్మని తీసుకుని పోయి ఎక్కడో దేవదారు వృక్షం యొక్క చిగురు కొమ్మను తీసుకువెళ్ళి ఎక్కడో నాటిందంట. ఎక్కడ నాటిందని చెప్తుంది? రాజ్య మందిరమునందు, రాజస్థలమునందు దాని తోటలో నాటిందంట. నాటిన తర్వాత ఆ యొక్క విషయంకి వచ్చేప్పటికి 13 వచనం దగ్గర చూస్తే ఆ యొక్క ప్రతి ఒక్క విషయం ముందును కూడా ఆ యొక్క మొక్క విషయంలోనే అధికారం కూడా ఇవ్వబడినటువంటి స్థానాన్ని అక్కడ చాలా స్పష్టంగా చూస్తాం. ఇది ఎవరి గురించి చెప్పబడింది అంటే దానియేలు గురించి చెప్పబడిన ప్రవచనం. ఇది దానియేలు గురించి, యెహెజ్కేలులో దానియేలు గురించి చెప్తున్నాడు. ఎవరయ్యా ఈ వ్యక్తి అంటే ఈ యొక్క పెద్ద మరి స్థానంలో ఇశ్రాయేల్లో ఉన్నటువంటి వారందరిలోనూ కూడా ఆ యొక్క పెద్ద చెట్టులోనూ పెద్ద చిగురుగా తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే దానియేలు. చిన్న వయసులో తీసుకెళ్ళబడినటువంటి వాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ చదివినటువంటి మాటలు చూస్తే గనక ప్రతి అధికారం అతడు ఉన్నాడు కాబట్టి, అతడిని యొక్క దేవుడిని అతడు నమ్మి ఉన్నాడు కాబట్టి అతడి అధికారం నిలిచి ఉన్నది అయి ఉన్నది. నెబుకద్నెజరు మరి దేవుడే మరి గొప్పవాడని అని చెప్పినటువంటి మాటను బట్టే నెబుకద్నెజరు యొక్క రాజ్యం అలాగా నిలిచి ఉన్నదై ఉంది. దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా మరి మనం అర్థం చేసుకోగలిగినటువంటి వారంగా మనం ఉండాలి. కానీ మరి బైబిల్ గ్రంథంలో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా దేవదేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నడిపించి రాయించాడు. కాబట్టి మరి అన్ని భాగాల్లోనూ కూడా మరి వాటికి చక్కగా ఆధారాలతోటి మరి ప్రతి ఒక్కటి కూడా లింక్ కలిగినటువంటిదిగానే ఉంటుంది తప్ప ఎక్కడెక్కడో ముక్కలుగా ఎప్పుడు కూడా మనకు ఉండదు. మనం అర్థం చేసుకోగలిగినటువంటి వారంగా మనం ఉండాలి. అందుకనే మొదటి ఆ యొక్క సింహం ఆకారంలో ఉన్నటువంటి ఆ యొక్క సింహమును గురించినటువంటి స్థానం ఏమిటంటే 1వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క బంగారపు ఆ యొక్క శిరస్సును పోలినటువంటిది ఉంది. ఆ యొక్క రాజ్యం ఏమై ఉన్నది అంటే బబులోను రాజ్యమై ఉంది. దానియేలు చెప్తాడు, అయ్యా ఆ యొక్క బంగారపు తల ఎవరో అని అంటే గనక అది నీవే అని 2వ అధ్యాయంలో కలభావం చెప్తాడు. తమరే అని అంటాడు అక్కడ. ఆ విధంగా ఆ యొక్క బంగారం అనేటువంటిది అన్నిటికంటే విలువైనటువంటిది, అన్నిటికంటే అన్ని రాజ్యాలని జయించినటువంటి స్థానాలని అక్కడ తెలియపరుస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియపరుస్తూ వచ్చాను. మరి ఆ తర్వాత ఆ యొక్క రెక్కలు కూడా ఉన్నటువంటి ఆ స్థానాన్ని ఇందాక ఇర్మియా గ్రంథంలో చదువుతూ వచ్చాం కదా. రెక్కలు కట్టుకుని ఎగిరి వచ్చి మరీ ఏమవుతుందంట, ఎత్తుకొని పోవచ్చు ఉన్నదన్నట్టుగా చెప్తూ వచ్చాం. అంటే నెబుకద్నెజరు రాజు మరి అప్పటికే చాలాసార్లు దండెత్తాడు, కానీ జయం అతనికి రాలా. ఎలా వచ్చాడు అంటే రెక్కలు కట్టుకుని ఎగిరి వచ్చినట్లుగా. అంటే ఏంటి, కింద నుంచి నడిచి వస్తే గనక విజయం ఎప్పుడు కూడా చూడలేకపోయాడు. ఎందుకంటే ఇతనికి ఆ యొక్క ఇశ్రాయేల్లో ఉండేటువంటి ఆ యొక్క యెరూషలేము లేదా ఆ యొక్క యోధా లేకపోతే కనుక ఇశ్రాయేల్ ప్రజలు ఉండేటువంటి ఆ ప్రాంతం అంతా కూడా ఉన్నటువంటి ఆ స్థలం నుంచి ఆ యొక్క
ఉత్తరంగా ఉండేటువంటి ఆ యొక్క బబులోను రాజ్యానికి మధ్యలో ఏంటంటే పెద్ద ఎడారి ఉంది. నేను మీకు చెప్పాను చాలాసార్లు. ఆ ఎడారిలోంచి రావాలంటే కనుక ఇదేమో హిల్ ప్లేస్లో ఉంటుంది, ఎడారి అంతా కూడా కింద డౌన్ ప్లేస్లో ఉంటుంది, కిందకు ఉంటుంది అంతా కూడా. కిందకు ఉండటం వలన ఏంటంటే అక్కడి నుండి ఈ లోపు వచ్చేప్పటికే ఏం చేసేవాళ్ళు అంటే ఈ పైనుంచి బాణాలు వేసి వాళ్ళకి ఎదురు యుద్ధం చేసి వాళ్ళని ఎప్పుడు కూడా ఓడిచ్చేస్తూ ఉండేవారు ఇశ్రాయేలీయులు. సో ఆ వ్యక్తి ఇటు నుంచి రావడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేశాడు, కానీ అతను రావడానికి అవకాశం దొరకలేదు. దేవుడు అతనికి ఇచ్చినటువంటి ఆలోచన ఎగిరి వచ్చినట్లుగా, పక్షి ఎగిరి వచ్చినట్లుగా వాడు ఏం వచ్చేసాడంటే ఇటు నుంచి రాకోకుండా ఇలా తిరిగి యోర్దాను దాటి ఇటు నుంచి వచ్చాడు. అటు నుంచి వచ్చి ఇశ్రాయేల్ ప్రజలందరినీ తీసుకుని వెళ్ళాడు. దేవుని బిడ్డ జాగ్రత్తగా వచ్చి దానికి ఆ సింహముకు 2 పెద్ద రెక్కలు ఉన్నాయన్నాడు. తర్వాత విషయం చూసినట్లయితే కనుక నెబుకద్నెజరు జరిగినటువంటి ప్రతి ఒక్కటి కూడా మనం చూస్తాం. తర్వాత చదవండి. యేసు రక్తం చేయం అమ్మ, 1వ జంతువు అవలేదండి, అవలా. దానికి రెక్కలుండెను. నేను చూస్తుండగా దాని రెక్కలు తీయబడిను గనుక మనుషుని వలె పాపములా మనుషుడు అన్నప్పుడు పాపం వచ్చేస్తుంది, గుర్తుకొచ్చేస్తుంది. ఎక్కడ లేనిది ఈ పాపం ఒకటి. దేవుని స్తోత్రం. ఏమైందంట, ఈ యొక్క సింహానికి ఏమైనా రెక్కలు ఉన్నాయి, కానీ ఇప్పుడు ఏమైపోయినాయి, రెక్కలు ఇరిగిపోయినాయి. రెక్కలు ఇరిగిపోయినాయి. సింహానికి కింద మరి వాటికి అన్నిటికీ కూడా గ్రిప్ అయినటువంటి మరి స్థానం ఏదయ్యా అంటే పంజా. దానికి సింహం అంటేనే పంజా. ఆ పంజా అనేటువంటిది మరి దానికి ఎంతో పవర్ఫుల్ వెపన్. ఒక మాటలో చెప్పాలంటే కనుక దాన్ని అది కరిచి చంపే కంటే ముందు ఈ చేత్తో దాని పంజాతో కొడితేనే ఏ జంతువు అయినా పడుతుంది ముందు కింద. దాని యొక్క ఫోర్సు, పవర్ అంత చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అటువంటి దాన్ని మరి మొత్తం ఏమైపోయిందంటే ఆ పంజ మొత్తం గోళ్ళన్నీ పోయి ఏమైపోయిందని మనుషుని పాదాలు వచ్చేసినాయి అంట. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. 4వ అధ్యాయంలో నెబుకద్నెజరు యొక్క అనుభవం మనం చూసినట్లయితే గనక అక్కడ అతనికి ముఖ లక్షణాలన్నీ కూడా పోయి ఆ వ్యక్తి ఎప్పుడైతే ఒక మనిషి రూపంలోనికి మార్చబడినటువంటి స్థానాలని, అప్పుడు దేవుడిని నమ్ముకున్నటువంటి ఆ యొక్క స్థానాలని గురించినటువంటి విషయంలో మనం గనక పరిశీలించినట్లయితే గనక ఆ యొక్క నెబుకద్నెజరు మరి ఈ యొక్క రాజ్యం గురించి గర్వించినందుకు గాను అతను ఏమైపోయాడంటే మొత్తం ఆ యొక్క రాజ్యం అంతా కూడా అతని దగ్గర నుండి తీసివేయబడింది. ఒక జంతువులుగా మారిపోయాడు. ఆ యొక్క మానవ రూపం మొత్తం పోయినటువంటి స్థానం కనపడుతుంది. అతని యొక్క ఆ కాలం 7 కాలాలు కూడా అతనికి ఏ విధంగానూ కూడా లేకుండా జంతువుగా మారి పచ్చిగడ్డి తిన్నటువంటి వాడైపోయాడు. దేవుని బిడ్డ జాగ్రత్తగా గమనించు. దీని రెక్కలు ఇరిగిపోయినాయి, సింహం రెక్కలు ఇరిగిపోయినాయి. దానికి ఉండేటువంటి పవర్ ఆఫ్ వెపన్ గా ఉండిపోయినటువంటి ఆ పంజాలు మొత్తం కూడా పోయి మనుషుని యొక్క పాదాలుగా మార్చబడిపోయినాయి. మానవ మనసు దానికి ఇవ్వబడింది. మానవ మనసు అంటే ఏమిటి అంటే దానికి సూచన అయినటువంటి స్థానం ఏంటంటే గర్వం, దాని యొక్క స్థానం. కాబట్టి ఎప్పుడైతే నెబుకద్నెజరు గర్వం వచ్చిందో మొత్తం అన్ని కూడా తను పోగొట్టుకున్నటువంటి వాడే ఉన్నాడు. ఇదంతా కూడా దానియేలుకి ఆ యొక్క రాజుకు చూపించక ముందే దానియేలుకి యొక్క కళను దేవాదేవుడు చూపిస్తూ వస్తున్నాడు. మొత్తం అంతా కూడా ముందుగానే దానియేలుకి తెలియపరిచినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డ జాగ్రత్తగా గమనించు. ఈ యొక్క మొదటి బబులోను రాజ్యమును గురించినటువంటి స్థానం, అది కింగ్డమ్ అనేటువంటిది చక్రవర్తిగా ఉండేటువంటి ఆ యొక్క పైన ఉండేటువంటి స్థానం.
ఈ యొక్క సింహాన్ని పోల్చినటువంటి స్థానం. నెబుకద్నెజరు ఏ విధంగా అయితే గర్వించిన వాడైనందువలన ఏ విధంగా తన యొక్క రాజ్యాన్ని కోల్పోయాడో, 7 కాలాలు అతడు ఏ విధంగా అయితే మరి గడ్డి మేస్తూ వచ్చాడో, అలాగే దీని యొక్క సింహం యొక్క రెక్కలు తీసివేయబడి, తనకున్నటువంటి కాళ్ళు కూడా తీసివేయబడి మామూలు సాధారణమైనటువంటి మనుషుని కాళ్ళు కలిగి ఉన్నటువంటి అయింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. దేవుని యొక్క మాట గనక నువ్వు వింటే నీకు దేవుడు ఏ విధమైనటువంటి మహిమ కలిగినటువంటి ఉన్నత స్థానంలో నిన్ను ఉంచాలనుకుంటాడో ఆ ఉన్నత స్థానంలో ఆయన ఉంచుతాడు. నువ్వు గనక ఆయన మాటకు లోబడుకోకుండా నీ ఇష్ట ప్రకారం చేసుకుంటూ వెళ్ళావనుకో, కొంతమంది దేవుని మాటకు లోబడుకోకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం చేసుకుంటూ వెళ్ళడం వలన కొంతమంది కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, బ్రెయిన్ పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, కొంతమంది కళ్ళు పోగొట్టుకుని ఉన్నారు, కొంతమంది రకరకాలైన రోగాలతోటి బాధపడుతూ అయ్యో అని చెప్పి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. దేవుని బిడ్డ జాగ్రత్తగా గమనించు. ఎప్పుడు కూడా ఆయన యొక్క మాటకు మనం లోబడినటువంటి స్థానం మనలో ఉంటే గనక ఆయన నిన్ను నన్ను ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కానే కాదు. నిన్ను నన్ను ఆయన విడిచిపెట్టేశాడు. మనకన్నీ కూడా దగ్గరికి వస్తున్నట్టున్నాయి, అన్నీ అలా చేజారిపోతున్నాయి, మనం పట్టుకుందల్లా కూడా మరి మట్టి అయిపోతుంది, ఏం చేసినా కానీ కలిసి రావట్లేదు, ఎందుకో ఏమిటో అని ఆందోళన చెందుకో. కారణం ఏంటంటే నీ దగ్గర ఉంది. ఎందుకంటే నీవు లోబడినటువంటి స్థానమే దేవదేవుడికి ఇష్టం లేనటువంటి స్థానం. నువ్వు లోబడితే గనక ఆయన మాటకి, నువ్వు గనక అబద్ధాలు భయంకరంగా ఒకళ్ళైతే కనుక ఊరినే పనికిరానటువంటి దానికి పనికొచ్చేదాన్ని పద్దానికి అబద్ధం తప్ప నిజం మాట్లాడే స్థానం అసలు ఉండనే ఉండదు. ప్రతిదానికి అబద్ధమే. నిజం చెప్పలేనటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తి నిజం మాట్లాడాడంటే విడ్డూరం. ఒక మాటలు చెప్పాలంటే ఒక అద్భుతం జరిగిపోయినట్టే నిజం మాట్లాడితే. అంత భయంకరమైనటువంటి మరి చాకచక్యంగా మాట్లాడగలిగినటువంటి వారు ఉంటూ ఉంటారు. కాబట్టి అటువంటి స్థానాలను దేవుడు ఇష్టపడినటువంటి వాడుగా ఉన్నాడు. దేవదేవుడు నీకు అన్నీ ఇచ్చి నీకు ఒక ఉన్నత స్థానంలో నువ్వు నిలబెట్టాలని ఆశపడుతుంటే మనమేమో మన ఇష్టం వచ్చినట్లుగా ఆలోచించుకుని అన్నిటినీ పోగొట్టుకుంటున్నటువంటి వారంగా మనకు కనపడుతున్నాం. ఈ యొక్క బబులోను సామ్రాజ్యం అధినేత అయినటువంటి నెబుకద్నెజరు సింహం వలె గర్జించి చుట్టూ ఉన్నటువంటి అన్ని రాజ్యాలని కూడా జయించినటువంటి వాడుగా, మరి కింగ్ ఆఫ్ కింగ్గా నిలబడినటువంటి వాడు. ఆ వ్యక్తి ఏమైపోయాడయ్యా అంటే గర్వించి మొత్తం రెక్కలు ఇరిగిపోయినటువంటి పక్షిలాగా అయిపోయాడు. సింహానికి ఉండేటువంటి పంజా పోయినటువంటి సింహంలాగా మార్చబడిపోయాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ జాగ్రత్త గమనించు. నిన్ను నన్ను ప్రేమించినటువంటి దేవదేవుడు మనల్ని ప్రేమించి ఆయనే ప్రతి ఒక్క విషయంలోనూ మన కొరకు ప్రతి ఒక్క విషయంలోనూ త్యాగం చేసి ఆయన ఏం చేశాడయ్యా అంటే నిన్ను నన్ను కూడా ఆయన యొక్క రాజ్యంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఒక ఉన్నతమైనటువంటి రీతిగా నిన్ను నన్ను నిలబెట్టాలని ఆయన ఆశపడుతూ ఉన్నటువంటి వాడే అన్నాడు. ఆయన ఆశను గనక నువ్వు నెరవేర్చగలిగితే నిన్ను ఆయన నీవు అడిగిన ప్రతి ఒక్కటి ఇచ్చి నిన్ను ఆయన యొక్క సన్నిధిలో ఒక చక్కని ఒలీవ మొక్కలాగా దావీదు అంటాడు కదా, ఏమండి 128వ కీర్తనలో అంటాడు కదా, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె ఉన్నాను అని అంటాడు. అది అలాగే 128వ కీర్తనలో మాట్లాడుతూ అంటాడు కదా, బల్ల చుట్టూ భోజనపు బల్ల చుట్టూ ఉండేటువంటి ఒలీవ మొక్కల వలె వారి బిడ్డలందరూ అంటాడు. అంటే ఆ ఒలీవ మొక్క దేనికి సూచనగా ఉంది అంటే ఆశీర్వాదానికి అభివృద్ధికి సూచనగా ఉంది. ఆ స్థానం మనకు కావాలి అని అంటే గనక దేవుని బిడ్డ నీవు దేవుని యొక్క మాటకు లోబడాలి. obey the word of God. Everything is happens, everything is going on
మనకి అసలు దాని విషయంలో మనం ఆలోచించుకోవాల్సినటువంటి ఆ స్థానం కూడా మనకు అవసరం లేదు. అయ్యా, నీ చిత్తానికి నేను తలొగ్గుతున్నానయ్యా, నీ చిత్తం జరిగించు, నీ చిత్తం చేస్తానయ్యా అని నువ్వు ఆయన పాదాల దగ్గర ఒప్పుకో. ప్రతి ఒక్కటి కూడా ఆయనే జరిగించుకుంటూ వెళ్ళిపోతాడు. ఆయన జరిగించడం మొదలు పెట్టాడంటే ఆపదగిన్నరుడు ఎవడో లేడు. ఆయన గనక చేయడం మొదలు పెట్టకపోతే చేయించేవాడు ఎవడు కూడా లేనే లేడు. అది లేదు, ఇది లేదు. కాబట్టి నిన్ను నన్ను ప్రేమించినటువంటి దేవదేవుడు ఈరోజు మాట్లాడుతున్న మాటకి ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ ఉన్నతమైన ప్రతి స్థానాన్ని కూడా ఆయన చేతిలో ఉంది. నీవు ఉండేటువంటి ప్రతి ఒక్క స్థితి కూడా ఆయన చేతిలోనే ఉంది. నువ్వు ఆయన మాటకు లోబడితే నీ యొక్క ప్రతి ఒక్క స్థితి కూడా మార్చగలిగిన సర్వశక్తుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఆపాలనుకుంటున్న ఎన్నో మాటలు వస్తూ ఉన్నాయి.